అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 177వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 178వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేష జనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 178. ఓం హాని వృద్ధి వివర్జితాయై నమః. ఓం హాని వృద్ధి వివర్జిత. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హాని వృద్ధి వివర్జితాయై నమః అని పలుకవలెను. హాని వృద్ధి వివర్జిత. అవయవములు పెరుగుట లేక తగ్గుట, వృద్ధి క్షయములు లేనిది. అవయవోపచనము అవయవములు పెరుగుట వృద్ధి అనబడును. అవయవవాపచము అవయవములు కృషించిపోవుట హాని అనబడును. ఉపచయాపచయములు వృద్ధి క్షయములు రెండునూ లేనిదిగా పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హాని వృద్ధి వివర్జిత అని స్తోతవ్యురాలగుచున్నది. నకర్మణా వర్ధతే నో కనీయాన్. కర్మచేత వృద్ధి పొందునది కాదు, క్షయము నొందునది కాదు అని శృతి చెప్పుచున్నందున సచ్చిదానంద స్వరూపిణి అయిన పరమేశ్వరికి ఉపచయ అచయాదులు లేవని తెలియుచున్నది. అది ఉపలక్షణము. షడ్భావ వికారములు శరీర ధర్మములు కర్మనిమిత్తకములు. అస్థి జాయుతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. ఉండుట పుట్టుట వృద్ధి చెందుట పరిణమించుట అపక్షయమగుట నశించుట ఇవి షడ్భావ వికారములు. ఈ 6 వికారములు కర్మ వలన కలుగును. వీటికి కర్మహేతువు. ఈశ్వరాభిన్న అగు పరమేశ్వరి అందు కర్మ లేకపోవుట వలన ఆ తల్లి శరీర ధర్మములైన షడ్భావ వికారములు లేని నిర్వికార స్వరూపిణి అని భావము. కావున పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హాని వృద్ధి వివర్జిత అని కీర్తింపబడుచున్నది. హయ్యాంగ వీణ హృదయ హరిగోపారుణాం శుకా లకారాఖ్యా లతాపూజ్య లయస్థిత్యా భవేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం హాని వృద్ధి వివర్జితాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.